ఏం చేయాలంటో. ఎక్కువ లీక్స్ ఉన్నంత అందంగా పెళ్ళాలి ఉండరు ఎందుకో. ఇంకొంచెం జూమ్ చేద్దాం. ఇక లాక్కు బయటకు వచ్చేస్తది. ఈ మధ్య సైట్ పెరిగినట్టుంది, మొహాలు సరిగ్గా కనబడతలేదు. డీపీలను కూడా సైట్ కొడుతుంటే సైటే పెరుగుద్ది. నువ్వు ఫైట్లు అయ్యి పాయింట్లు ఎత్తగా ఏదో బీట్రూట్ మొహం నువ్వును. అవును, మీ అమ్మ ఎందుకు వస్తుంది సడన్ గా? ఏటి మా అమ్మ వస్తుందా? ఏంటి నీకు తెలీదా? మీకెలా తెలుసు? నాకు ఫోన్ చేసింది. నాకు చేయలేదే. అయిపోయి టెన్షన్ ఏమిటది? కుమారి కుమారి అక్క, ఇదేంటి ఎలా పడిపోయింది? పొద్దున్న టిఫిన్ చేయలేదా? అండాలమ్మ వస్తోందని ఏ హార్ట్ స్ట్రోక్ రాలేదు కదా. హార్ట్ స్ట్రోక్ వస్తే తలకాయ పట్టుకుని తెల్ల పిండి పోందానా గుండెకే పట్టుకుంటారు. కాళ్ళు పట్టుకో, పడుకోబెడదాం. ఈ మధ్య మా తిండి ఎక్కువైపోయింది, నీ బోరు అయిపోయింది. లేచిపోయింది. అమ్మయ్య లేచింది. లేవు. ఒళ్ళు పాయ తెలియకుండా ఎంత కష్టపడిపోతున్నావే నువ్వు మన కుటుంబం కోసం. అందుకే బాగా ఒళ్ళు కళ్ళు తిరిగి పడిపోయావు. పొద్దున్నే టిఫిన్ ఆర్డర్ పెట్టుకుని కష్టపడి తింటాం. అర్బన్లో క్లీనింగ్ బుక్ చేసుకుని ఇంటి పని అంతా దగ్గరుండి కష్టపడి సోఫాలో కూర్చుని మరీ చేయింతాం. మీ అక్క బ్యూటీ పాడైపోతుందని ఎంత బాధపడిపోద్దో తెలుసా సౌజీ? అందుకే కదా బా వాళ్ళని కూడా ఇంటికి పిలిపించుకుని మరీ చేయించుకుంటోంది. ఎంత కష్టం. మొన్న చూసేనే అదేంటే క్యాన్సర్ క్యూరా కాళ్ళు ఎట్టుకుని తెగ రుద్దేస్తున్నారు. పెడిక్యూర్ బా. అదే అది చేయించుకున్నంత సేపు కాళ్ళు సాపుకొని ఉండాలంటే ఎంత బాధ. ఇంకా కష్టపడి బట్టలన్నీ లాండ్రీకి వేసేద్ది. వాషింగ్ మిషన్ ఎందుకు పనికి రాకుండా పక్కన పడుందా అది పెద్ద మ్యాటర్ కాదనుకో. ఇంకా అప్పుడప్పుడు వంట చేసేటప్పుడు మీ అమ్మతో ఫోన్లో ఎంతసేపు మాట్లాడద్దో. కూర ఎందుకు పనికి రాకుండా పోద్దా అది పెద్ద పాయింట్ కాదు. కానీ మీ అమ్మతో ఫోన్లో అంతసేపు మాట్లాడాలంటే ఎంత ఓపిక ఉండాలి. మీ అమ్మ దేవత, మీ నాన్న దేవుడు, ఇంకా మీ చెల్లి సూర్ప లక్ష్మీదేవి. ఎప్పుడు గలగలగలగలగల నవ్వుతానే ఉంటది. ఇంతమందిని కష్టపడి ఎంతో బాగా చూసుకుంటున్నాం. అలాగే మా అమ్మను కూడా కొంచెం చూసుకో. అమ్మ మళ్ళీ తల తిరుగుతున్నట్టుంది. అక్క చూసుకోవచ్చు కదా అనట్లేదు, చూసుకోపోయినా పర్లేదు అంటున్నా. అమ్మ సెట్ అయింది. నీకు అండల్లమ్మ రావడమే కరెక్టే. నాకు బంగారం కొంటున్నానని మీ అమ్మకి చెప్పావా? చెప్పే ఉంటాడు, లేదంటే ఆండాలమ్మ ఇంత అర్జెంట్ గా రాదు కదా. సౌజీ ఒళ్ళు బలిసి అదే కళ్ళు తిరిగి పడిపోయిన మీ ఎక్కని రెచ్చగొట్టావంటే ఏ రేసి ఇక్కడ ఉన్నవాడిని ఇచ్చి పెళ్లి చేసేస్తాను చెప్తున్నా నీకు. అమ్మ ఎందుకు ఫోన్ చేసిందో నిజంగా నాకు తెలీదు. ఇప్పుడు అతను ఓవర్ యాక్షన్ చేయకు, ఇక్కడే మాట్లాడు. అలాగే అర్జెంట్ గా రమ్మని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేయవేంట్రా ఎదవా. సరే నేను దిగిపోయాను, తొందరగా ఆటో బుక్ చేయి. అలాగే పట్టేసుకొని బంగారం కొంటానని నాతో చెప్పి నాటకాలాడి ఇప్పుడు మీ అమ్మని రప్పిస్తావురా. అమ్మా ఏం ప్లాన్ వేసావురే? నిజంగా నా ప్లాన్ అది కాదు. అది కాదంటక్క, ఇంకో ప్లాన్ ఉన్నట్టుంది. చెప్పు, ఇప్పుడు మీ అమ్మ ఎందుకు వస్తుంది? ప్రజలతో చెప్తా. చెప్పు. ఏమన్నా తెలీదు. ఎందుకు రమ్మన్నావు? గుర్తొచ్చింది, మా నాన్న తీర్థయాత్రలకు వెళ్తాడట, ఇంట్లో ఒకతే ఉంటుందని రమ్మన్నాను. అవునా? ఉండు, నా ఫోన్ ఎవరికే చేత్రం? హలో మామి గారు, ఎక్కడున్నారు? అమ్మా,
ఎలా పడితే అలా వస్తున్నాయి కదరా నీ నోటి నుండి అబద్ధాలు. ఆ, 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 మామయ్య గారు అత్తయ్య గారు దిగిపోయారంట, ఇంటికి వచ్చేస్తున్నారు. అది చెప్దామనే చేశాను. ఉంటాను. మామయ్య గారు తీర్థయాత్రలు ఇంకా చేస్తున్నారా? వెళ్తాడట అత్తయ్య అంటే నాకు భయం అని చెప్పి రాణి రోటికి బండకి మధ్య పడ్డ దొండకాయ పచ్చడవ్వక మానదు, తల్లికి పెళ్ళానికి మధ్య పడ్డ ఈ గుండెకాయ చిత్తడవ్వక మానదు. నేను చూస్తుంటే భలే ఎగ్జైటింగ్ గా ఉంటది బా. ఎందుకే చచ్చిపోయిన శవాన్ని కాల్చడానికి కట్టెలు పేరుస్తారు. నువ్వు పేర్చున్న కట్టెల్లోకి పనిగట్టుకు దూరతావు సావడానికి. పెళ్లి చేసుకున్నాక కొత్త ఫోన్ కొన్నాక ఒకటి అనిపిస్తుంది, ఏంటి? ఇంకొన్నాళ్ళు అయితే ఇంకా మంచి మోడల్ దొరికేదని. వేస్ట్ పీస్ ఇది. అసలు నేను తెలివైన అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను తెలుసా. తెలివైన అమ్మాయి పెళ్లి చేసుకోదు బా. అదే కదా నా బాధ కూడాను. సర్లే ఇప్పుడేంటి, తెల్లా పెళ్ళావా? గొళ్ళెం. గొళ్ళవేంటి? నువ్వు వెళ్తే తలుపులు వేసుకుని గొళ్ళెం పెట్టేసుకుంటాను. పెళ్ళానికి బయటికి రావాలి కదా. అదొకటి తెచ్చింది కదా. అవును, నేను నీకు ఐఫోన్ కొన్నాను కదా, నువ్వు దానికి పౌచ్ కొన్నావా? బా కాస్ట్లీ బా. నేను కొంటే డెడ్ చీప్ బా. పనేంటి బా పౌచ్ కొంటానంటున్నావు? స్క్రీన్ గార్డ్ కూడా ఎంత? మీ అక్కకే మా అమ్మకే మధ్యన ఏ సీన్ జరగబోతుందో నాకు చెప్తే. డీల్ బా, దూల తీసేద్దాం. ఓకే. సౌజీ పిలుస్తుంది, వెళ్తున్నా. వెళ్ళు. 100 తులాల బంగారం కావాలంట. ఆండళ్ళమ్మ ఆతా హే, భరతనాట్యం కర్తా హే. ఆట కావాలా? ముచ్చేసింది. ఏయ్ అత్తయ్య ఎప్పుడొచ్చారు అత్తయ్య? మాయ గారు బాగున్నారా? మీ ఆరోగ్యం బాగుందా? బానే ఉండుంటుందిలే, చూస్తుంటే తెలిసిపోతుంది కదా. ఈవిడేంటి ఇంత పెద్ద డైలాగ్ కొట్టిన ఊరిగే జాడిలా ఉలుకు పలుకులేదు. అత్తయ్యకి అప్పుడప్పుడు వినపడట్లేదంట. అవునా గ్యాస్ సిలిండర్ అత్తయ్య? చెవులు దొబ్బయ్యా, వినపడట్లేదా? ఏంటే? అప్పుడప్పుడు వినపడుతుందంట. ఇప్పుడు ఇది వినపడిందా వినపడలేదా? గట్టిగా వినపడింది. దీనికి పెళ్లి చేసి పంపించే ఉద్దేశం లేదా? సంబంధాలు చూస్తున్నాం అత్తయ్య. ఇది చెడగొడుతోందా? జాతకాలు కలవాలి కదా. ఏ దీని రాసి పంచాంగాల్లో దొరకట్లేదా? అరటి చెట్లా పెరిగింది. పెళ్లి చేస్తే అరిటాకుల్లో భోజనాలు పెట్టచ్చు, లేదంటే చెట్టు కొట్టేసి పెళ్లి మండపాల ముందు ద్వారాలుగా కట్టేస్తారు. వచ్చే పోయే వాళ్ళకి అత్తర సలుతారు కదా, అలా మిగిలిపోతామంటున్నా. లేదులేండి, మండపంలో అక్షంతలు చల్లిస్తాం, అప్పుడు భోజనాలు పెట్టిస్తాం, ఆనందంగా తిందురు గాని. ఏంటన్నావు? మనం కరెక్ట్ గా పంచులేసేటప్పుడే ఆవిడకి వినపట్లేదు అక్క. తిడితే వినపడితే చూడు. ఏం గ్యాస్ సిలిండర్ అత్తయ్య? చూసావా? మా సన్నాస్ ఎక్కడున్నాడు? నేను పిలుస్తాను అత్తయ్య. సన్నాస్ బా, సన్నాస్ బా. ఎవరు నన్ను పిలిచింది? అమ్మా ఆండాలమ్మ వచ్చేసావా? ఆటోడు అప్పుడు నీ పేడేటి నిన్ను. ఎందుకు కొట్టేవే? సన్నాసి బావా అంటే ఎందుకు పలికావరా సన్నాసెదవా? మొన్న స్వామీజీ వేసి సన్యాసంలో కలిసిపోతానన్నాడులేండి. ఎప్పుడు? అప్పుడు ఆంధ్ర వెళ్తే అన్న క్యాంటీన్ ఉంది, హైదరాబాద్ వస్తే 5 రూపాయల భోజనం ఉంది. బ్రేక్ఫాస్ట్ కేమో ఈ బొచ్చెట్టుకుని తిరుగుతున్నాను, బెడ్కేమో బేగంపేట ఫ్లైఓవర్ కింద 1076 పిల్లర్ నెంబరు 5,000 ఎట్టు కొన్నాను. లైఫ్ లాంగ్ లీజు చాలదా? పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవటం రాక సన్యాసుల్లో కలుస్తానంటావా? మా అక్క పెద్ద ట్రాన్స్ఫార్మర్, కంట్రోల్ చేయడం కష్టం. మీ వల్ల కూడా కాదు. అమ్మో, అమ్మయ్యా వినపడలేదు. కొట్టిందా? ఇప్పుడు వినబడింది. అమ్మా నువ్వు దీన్ని కొట్టావు, నన్ను కొట్టావు, దీన్ని కొట్టలేదు.
కోడలు ఇంటికి మహాలక్ష్మి. ఆహా, కొడుకు ఇంటికి ఇష్టముత్తు కాదేటి? వంటింటోకి పద. ఇచ్చిన స్ట్రోక్ మాత్రం తగ్గలేదు మా అమ్మకి. కిచెన్లో కట్టండి, నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఏరబద్దుడు సంబరం అయిపోద్ది వీళ్ళకి. కుమారి రావే, ఇప్పుడు కిచెన్ లో ఏం కిరికిరి ఉంటుందో. అయిపోయి అన్ని స్పై చేసా. ఏంటి ఇంకా వంట మొదలట్లేదా? మొదలెట్టేస్తుంటారు అత్తయ్య. ఇంకో అరగంట అయితే స్విగ్గీ జొమాటోలు ఓపెన్ అయిపోతే ఆర్డర్ పెట్టుకుని తినేయడమే. అదేం కాదత్తయ్య, గ్యాస్ సిలిండర్ అయిపోయింది. రావటానికి ఎన్ని రోజులు పట్టిద్దేంటి? మీరు ఎన్ని రోజులు ఉంటారు అత్తయ్య? 2030 వరకు ఉంటా. దీని సిలిండర్ పేలింది. ఇంట్లో సక్క పెట్టాల్సినవి సరి చేయాల్సినవి చాలా ఉన్నాయి. అవునత్తయ్య, బావి మధ్యన బాగా చెడిపోయాడు. నీకు తొండ పడతా కలక్కే. చెడిపోయాడో చెడ కొట్టారో చూస్తా. వాయుగుండం వైజాగ్ లో మొదలై హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర వెళ్ళిపోయిందన్నారు కదే. లేదు, హైదరాబాద్ లోనే ఉండిపోయింది.